ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. ఎన్నికల నాటికి ఇప్పటికీ రాష్ట్రంలో సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యూహాలు అమలు చేస్తోంది. ఇటు ప్రభుత్వం పైన జగన్ పోరాటకు సిద్ధమయ్యారు. తాజాగా సాక్షి ఛానల్ వేదికగా అమరావతి మహిళలపైన జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమయ్యాయి. ఈ కేసులో అరెస్టు మొదలయ్యాక జగన్, భారతి క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం జగన్తో పాటు ఆయన సతీమణి రాజకీయంగా టార్గెట్ అవుతున్నారు. భారతి నిర్వహిస్తున్న సాక్షి ఛానల్లో జరిగిన చర్చ, జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపైన కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు. కృష్ణంరాజు పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనపై జగన్, భారతి లక్ష్యంగా రాజకీయ ఆరోపణలు మొదలయ్యాయి. ఈ ఇద్దరు క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. కాగా ఇప్పుడు భారతీ సిమెంట్స్ విషయంలో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా భారతీ సిమెంట్కు కేటాయించిన సున్నపురాయి లీజులు రద్దుకు రంగం సిద్ధమవుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు వ్యతిరేకంగా భారతీ సిమెంట్స్కు సున్నపురాతి గనులను లీజుకు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. వేలం విధానంలో లీజులు పొందాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పాత దరఖాస్తులతో గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్కు కొద్ది రోజుల ముందు మొత్తం 744 ఎకరాల్లో 2 సున్నపురాతి గనులను జగన్ ప్రభుత్వం భారతీ సిమెంట్కు కేటాయించింది. వీటిపై కేంద్ర గనుల శాఖ వివరణ కోరడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. న్యాయ విభాగం కూడా లీజుల రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గనుల శాఖపై ఈరోజు ద్రబాబు నిర్వహించే సమీక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వైఎస్ హయాంలో 2009లో రఘురామ్ సిమెంట్ను భారతీ సిమెంట్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. రఘురామ్ పేరిట 744 ఎకరాల్లో ఉన్న 2 సున్నపురాయి లీజులు తమకు కేటాయించాలని దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థకు అప్పట్లో ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ LOI మంజూరు చేసింది. LOI ఇచ్చాక అన్ని అనుమతులు తెచ్చుకుంటేనే లీజు మంజూరు చేస్తారు. అయితే ఆ కంపెనీ అనుమతులు పొందలేకపోయింది. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ హయాంలో ఇచ్చిన భారతీ సిమెంట్ లీజును రద్దు చేయవచ్చంటూ న్యాయ విభాగం ఇటీవల అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.